హలో గైస్, మార్కెట్స్ ఫాలో అవుతున్న ఈ పర్టికులర్ స్టాక్స్ అనేవి చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట. ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్ అనమాట. సో ఆ స్టాక్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హిందుస్థాన్ జింక్ గైస్. మనం ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ మనం 450 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. సో అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మనం కూడా డిస్కస్ చేసాం అనమాట. చాలా మంచి ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 130-140 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. స్టిల్ మనకి మంచి పాజిటివ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 550 బ్రేక్ అయిన తర్వాత కొంత ఫాల్ అయ్యి మళ్ళీ కూడా మంచి రివర్సల్ కనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 600-650 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 550 నుంచి 560 బెటర్ లెవెల్స్, లేదు పాజిటివ్ ఉంటే వెంటనే తీసుకోవచ్చు అనమాట. 650 అప్ టు 700 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట హిందుస్థాన్ జింక్ నుంచి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సూపర్ పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది గైస్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు మహీంద్రా అండ్ మహీంద్రా. సో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్. సో కంటిన్యూస్ ర్యాలీ అనేది స్టాక్లో కనిపించింది. ఆల్మోస్ట్ 3% కన్నా అబోవ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. మంచి ర్యాలీ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే F&O ట్రేడర్స్ ఉన్నారో దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, లేదు నార్మల్ ఈక్విటీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 2350 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం 2500-2650 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ర్యాలీ 2200 లేదా 2180 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మనం ఈ 2 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 2800 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మహీంద్రా అండ్ మహీంద్రా గురించి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి కజారియా సిరామిక్స్ గైస్. సో మంచి రివర్సల్ అనేది కనిపించింది ఆఫ్టర్ షార్ప్ ఫాల్ తర్వాత. లాస్ట్ 3 days బట్టి ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రివర్సల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ రేపు కనుక 1250 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే 1250 ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది. సో అందువల్ల సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకుని రేపు పడిపోతుంటే అవాయిడ్ చేయండి. సో 1250 పైన బ్రేక్ అవుట్ అయ్యి సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 1300-1350 ప్రీవియస్ 1400 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట, కజారియా సిరామిక్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి IIFL సెక్యూరిటీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 4-5 days బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. మేము ఈ స్టాక్ని ఆల్రెడీ మేము ప్రీమియం గ్రూప్లో తీసుకొని హోల్డ్ అనేది చేస్తాం అనమాట. ఈరోజు అరౌండ్ 164 లెవెల్స్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో కొంత మార్నింగ్ అంతా కొంత పాజిటివ్ సెషన్ ఇచ్చిన, ఈవినింగ్ ఏదైతే మార్కెట్ సడన్ ర్యాలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్పైరీ కాబట్టి సడన్ ర్యాలీ కనిపించింది. సో స్టాక్లో పాజిటివిటీ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈజీగా మనకి 170-180 లెవెల్స్ ప్రీవియస్ లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా బ్రేక్ అయితే 200 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. 150 సపోర్ట్ కింద మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు అబ్జర్వ్ చేయండి. 160 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 10 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 170-180 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట, IIFL సెక్యూరిటీస్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హాల్ గైస్. సో రిజల్ట్స్ ముందు ర్యాలీ కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 4 days బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే మార్కెట్లో బుల్ రన్ కనిపించింది. సో రిజల్ట్స్ ముందు ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 10% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో స్టాక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ ఈవెన్ మనం 2500 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చెప్పుకుంటున్నాం. లాంగ్ రన్లో ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడి నుంచి కూడా పెరిగి 10,000+ కూడా మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ అనమాట. అంత మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. సో అంతేకాకుండా మోనోపోలీ స్టాక్. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో లాంగ్ టర్మ్ ఉంటే హోల్డ్ చేయండి. ఈరోజు షార్ప్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 4500 పైన సస్టైన్ అయితే కనుక ఇంకా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 4750-5000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్స్ కొంత పాజిటివ్ ఉంటే ఇంకా కూడా మనకి ర్యాలీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 300 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మినిమం మనం 500 పాయింట్స్ నుంచి 750 పాయింట్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ రన్లో. సో సూపర్ ర్యాలీ, F&O ట్రేడర్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హాల్ గురించి గైస్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే సూపర్ పాజిటివ్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ హిందుస్థాన్ జింక్ ఆల్రెడీ మేము పర్సనల్గా హోల్డ్ చేస్తున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మహీంద్రా అండ్ మహీంద్రా మంచి రిజల్ట్స్తో పాటు మంచి ర్యాలీ కూడా కనిపిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి కజారియా సిరామిక్స్ మంచి రివర్సల్ వచ్చింది. ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలాగే IIFL సెక్యూరిటీస్ మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది అనమాట. 150 మేజర్ రెసిస్టెన్స్ తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ కనిపిస్తుంది. రేపు కనుక 160 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 170-180 ఇంకా ర్యాలీ ఇస్తే అప్ టు 200 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 180
180 బ్రేక్ అయితే కనుక. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ గైస్. హాల్ చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది, ఫర్దర్గా కూడా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అస్సలు సెల్ చేయకండి. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా హాల్ ఉందన్నమాట. మనం ఎవ్రీ లాంగ్ టర్మ్ వీడియోలో డిస్కస్ చేసాం, హాల్ మంచి కంపెనీ. సో లాంగ్ రన్లో హోల్డ్ చేయండి, ఈజీగా మనకి 10,000 ప్లస్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట లాంగ్ రన్లో. సో ఇది మనకి హాల్ గురించి ఇవన్నమాట 5 స్టాక్స్. సో ఇంకేమైనా స్టాక్స్ మీ లిస్ట్లో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అలాగే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం. రియల్టైల్లో ఆల్మోస్ట్ 6% దాకా కూడా తీసుకున్నాం అనమాట. క్యాప్స్టన్లో ఆల్మోస్ట్ 17% బుక్ చేసాం అనమాట. సో ఇంకా మంచి ట్రేడ్స్లో మేము పొజిషన్స్ తీసుకుని హోల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఎలికాన్లో కూడా మేము ఆల్మోస్ట్ 7% దాకా కూడా ప్రాఫిట్లో ఉన్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ ప్రీమియం గ్రూప్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. ఇది అనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.